సినిమాటోగ్రఫర్ రత్నవేలు గారు చెప్పిన విజువల్ హైలైట్స్ విన్న తర్వాత సినిమా మీద అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకాయి. కానీ జూన్ 4న మనం థియేటర్లలో చూడబోయేది కేవలం గల్లీ క్రికెట్ గురించో సిక్సర్ల గురించో మాత్రమే కాదు, అంతకు మించిన ఒక విజువల్ వండర్. ఈ కథ అంతా పెద్ది అనే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. ఈ పాత్రలో రానెస్ తీసుకురావడం కోసం డైరెక్టర్ బుచ్చిబాబు సనా గారు ఇండియా మొత్తం తిరిగారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గల్లీలో కుర్రాళ్ళు క్రికెట్ ఎలా ఆడుతారు, బ్యాట్ పట్టుకున్నప్పుడు వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఉండే ఆ కసి ఏంటి, ఇవన్నీ అబ్జర్వ్ చేసి ప్రతి షాట్ని డిజైన్ చేశారు. అందుకే స్క్రీన్ మీద పెద్ది బ్యాట్ పడితే అది కేవలం స్కోర్ బోర్డ్ కోసం కాదు, తన అస్తిత్వం కోసం చేసే పోరాటంలా కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడబోయేది సాదా సీదా క్రికెట్ కాదు. నభాకా గారు డిజైన్ చేసిన ప్రతి షాట్ వెనుక ఒక సెపరేట్ యాక్షన్ కొరియోగ్రఫీ ఉంటుంది. ముఖ్యంగా ఇందులోని యాక్షన్ సీక్వెన్స్లు రెజ్లింగ్లో ఉండే ఇంటెన్సిటీతో చాలా అగ్రెసివ్గా ఉండబోతున్నాయి. బ్యాట్కి బంతి తగిలినప్పుడు వచ్చే ఆ సౌండ్ వెనుక ఒక ఎమోషనల్ హై ఉంటుంది. అది కేవలం ఒక ఆటలా కాకుండా రెండు వర్గాల మధ్య జరిగే యుద్ధంలా మనల్ని కట్టిపడేస్తుంది. ఏ కమర్షియల్ సినిమాకైనా యాక్షన్ ముఖ్యం, కానీ ఆ యాక్షన్కి ప్రాణం పోసేది ఎమోషన్. పెద్దలో యాక్షన్ సీన్స్ చాలానే ఉండబోతున్నాయి, కానీ అవన్నీ కథలో భాగంగానే వస్తాయి. ఆ సన్నటి గల్లీలో ఉండే ప్రాణ స్నేహాలు, ఆ గెలుపు ఓటములు వెనుక ఉండే కన్నీళ్లు, తన వాళ్ళ కోసం ఒక గల్లీ కుర్రాడు చేసే పోరాటం, ఇవన్నీ బుచ్చిబాబు గారు చాలా ఎమోషనల్గా డిజైన్ చేశారు. రత్నవేలు గారి లెన్స్లో ఈ ఎమోషన్స్ చూసినప్పుడు ప్రేక్షకుల గుండె బరువెక్కడం ఖాయం. రత్నవేలు గారు చెప్పినట్టు ఈ సినిమా విజువల్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్నా దీని సోల్ మాత్రం పక్కా లోకల్. నభాకా గారి యాక్షన్ డిజైన్ కేవలం విజిల్స్ వేయడానికే కాదు, ఆ ఎమోషనల్ హైని పీక్స్కి తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది. క్రికెట్ అనేది ఇక్కడ ఒక కథాంశం మాత్రమే, కానీ దాని వెనుక ఉన్న డ్రామా ప్రతి ఒక్కరిని థియేటర్లలో కట్టి పడేయబోతుంది. రత్నవేల్ గారి విజువల్స్, బుచ్చిబాబు గారు రాసుకున్న ఎమోషనల్ డ్రామా, నభాకాంత్ గారి గల్లీ క్రికెట్ షాట్స్ మరియు ఆ రెజ్లింగ్ ఇంటెన్సిటీ, ఇవన్నీ కలిస్తే పెద్ది ఒక అన్స్టాపబుల్ కమర్షియల్ హిట్గా మారబోతుంది. జూన్ 4న థియేటర్లలో మనం చూడబోయేది ఒక మాస్ జాతర మాత్రమే కాదు, ఒక గుండె నిండిపోయే ఎమోషనల్ జర్నీ. బాక్సులు బద్దలవడం కాదు, బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త హిస్టరీ క్రియేట్ అవ్వబోతుంది.